నీతిమంతులా ఎవ్వరు లేనప్పుడు ఇంటర్నెట్ లోకి వెళ్ళిపోయి ఇష్టానుసారమైనవి చూసేసి ఇంటర్నెట్ హిస్టరీ డిలీట్ చేసేసి ఎవరికి తెలియదు కదా అనుకునేవారు నీతిమంతులు. ఇక్కడ ఉన్న యంగ్స్టర్స్ అందరిని అడుగుతున్నాం, మీలో ఎంతమంది అంటే ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నాం మీ అందరినీ. ఎంతమంది మీరు ఎయిర్టెల్ అయితే ఎయిర్టెల్, జియో అయితే జియో, ఎంతమంది మీరు సిమ్ కొన్నప్పటి నుండి ఈ రోజు వరకు నెట్లో ఏమేమి ఎతికారో, మీరు ఎయిర్టెల్ ఆఫీస్కో జియో ఆఫీస్కి వెళ్ళి నేను తీసుకున్నప్పటి నుండి, నేను ఈ సిమ్ కొన్నప్పటి నుండి ఇప్పటి వరకు నేను ఇంటర్నెట్లో వెతికిన హిస్టరీ అంతా ప్రింట్అవుట్ తీసి నాకు ఇవ్వండి, నేను వెళ్ళి ఒక కాపీ మా నాన్నగారికి ఇస్తాను, ఇంకో కాపీ మా పాస్టర్ గారికి ఇస్తాను. దమ్మున్న ఎవరొస్తాడు ఎవడు ఇక్కడ? ఆ దమ్ము నీలో లేదంటే నీకు అర్థం కావాలి, నువ్వు ఏదో చేస్తున్నావు. ఎవరు లేరు కదా అని చూడకూడదు చూస్తున్నావు. నువ్వా నీతిమంతుడివి? వద్దు సోదరా, వద్దు సోదరి. నీకు నిజంగా పెళ్లి వయసు వస్తే దేవునికి తెలుసు నీకు ఎవరు కావాలో. నీకు నిజంగా పెళ్లి వయసు వస్తే దేవునికి తెలుసు నీకు ఎలాంటిది కావాలో, ఎలాంటి అమ్మాయి కావాలో. నీ సెలక్షన్ వద్దు నీ జీవితంలో, దేవుని సెలక్షన్కి అలా అప్పచెప్పేసే. దేవుని కంటే మంచి సెలక్షన్ మనం చేయగలమా చెప్పండి? అందుకే ఒకటే చెప్తున్నాను, మిమ్మల్ని వేలెత్తి చూపించడానికి కాదు, మిమ్మల్ని పాపులను నిర్ధారించడానికి కాదు, కానీ మనం అందరం పాపులమే కాబట్టి నేడు అనబడే సమయం ఉండగానే మరలా రేపన్నది మనకు ఉందో లేదో తెలియదు కాబట్టి ఈ రోజే మనం ఏంగా మారిపోవాలి చెప్పనా? నీతిమంతులుగా మారాలి. ప్రతి వ్యక్తిగత జీవితం ఇలా ఉండాలి. ఇది మొదటి విషయం. అయితే రెండవ విషయం, ప్రతి కుటుంబం ఎలా ఉండాలో చూద్దాం. మత్తయి సువార్త, త్వరగా వెళ్దాం, నాకు టైం అయిపోతుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనము. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి, ఆమెను అనే పదం పక్కన ఏ పదం ఉంది చదవండి గట్టిగా. యోసేపు అనే పదం పక్కన ఏ పదం ఉంది? నీతిమంతుడై అను. మొదటి విషయంలో. ఇప్పుడు రెండవ విషయం, మన కుటుంబాల గురించి మాట్లాడితే ఆమెను అనే పదం పక్కన ఏ పదం ఉంది చెప్పండి? అవమానపరచుకోకూడదు. అంటే ఫ్యామిలీలో ఒకరికి ఒకరు ఏం చేసుకోకూడదు? అవమానపరచుకోకూడదు. కానీ మనం చేసే దరిద్రం అంతా ఏంటి చెప్పండి? ఇదే. పెళ్లిలో మంచి ప్రమాణాలు చేస్తాం. నిజంగా ఒక అమ్మాయి యొక్క యాక్షన్ అంతా చూడాలంటే పెళ్లిలో చూడాలండి, అవునా కదా? చెప్పాలి బ్రదర్స్. ఇది నాకు ఆ మాత్రం సపోర్ట్ ఇవ్వకపోతే మళ్ళీ వీళ్ళందరూ స్త్రీల సంఘం అంతా కలిసి నా మీద కేసు వేసారు అనుకోండి, ఇబ్బందులు అయిపోతుంది. ఆ డోర్ నుండి స్టేజ్ ఎక్కడానికి 30 నిమిషాలు పడుతుంది పాపం. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, పెళ్లి కూతుర్ని నడిపించడానికి ఇద్దరు వస్తారు. అంటే నడవడం రాకముందే చేసేసారా పెళ్ళి? లేదా కాల్ చచ్చి పడిపోయాయా? పెరాలసిస్ వచ్చిందా? పోలియో వచ్చిందా? అని నడవడం రాకపోయినా మళ్ళీ నడిపించడానికి ఒకరు జాగ్రత్త అలా అక్కడ నుంచి స్టేజ్ ఎక్కడానికి అరగంట. అంత సౌమ్యంగా ఉంటారేంటి? అంత ఏవండి నుంచి ఏరా వరకు వెళ్ళిపోతుంది ఈ మధ్య. ఇది చెప్తే ఏమంటున్నావు తెలుసా? ఒకప్పుడు మన బంధాలు, మన కుటుంబ బంధాలు ఎలా ఉన్నాయంటే ఒకరికొకరు గౌరవించుకునే వాళ్ళండి. ఇప్పుడు చెప్తుంటే మహిళలు అండి, మేము దేనికి తక్కువ అండి, మేము తాగుతామండి అని అంటున్నారు. మేము అన్నీ చేస్తామండి, మేము ఎందుకు భర్తను ఏమండి అని గౌరవించాలి? వాళ్ళు మాత్రం మమ్మల్ని ఏమన్నా పిలవచ్చా? మేము మాత్రం గౌరవించాలా? ఇదెక్కడ అన్యాయమా? గౌరవించుకోవడం అన్యాయంగా మారిపోయిందండి. కుటుంబాల్లో ఒకరికొకరు అవమానించుకోకూడదంటే మన దరిద్రానికి మన గొడవలను ఎప్పుడు జరుగుతాయి చెప్పండి? సోమవారం జరగవు, మంగళవారం జరగవు, గురువు శుక్రువు శని ఏ రోజు జరగవు. ఎప్పుడు జరుగుతాయి? అది కూడా సంఘం నుండి వెళ్ళిపోయిన తర్వాత జరగవు. ఎప్పుడు జరుగుతాయి? సంఘానికి వచ్చేటప్పుడు జరుగుతాయి. ఇద్దరు తిట్టుకొని, ఇద్దరు కొట్టుకొని సంఘానికి ఒకరు ముంగి స్మూత్ వేసుకొని వస్తారు. సంఘానికి ఒకరు అనకుండా ఫేస్ ఎట్టుకొని వచ్చి స్తోత్రం చేయాలి. ఎవరికి కావాలి స్తోత్రం? హల్లెలూయా సుత్తి తీసుకొని తల పగల కొడతాడు దేవుడు. జాగ్రత్త. బ్రతుకంత నాశనం, బ్రతుకంత దరిద్రం, గుండులో అన్ని పాపాలే వచ్చేసి ఈ మధ్య కాలంలో పెద్ద ట్రెండ్ అయిపోయిందండి ఈ పాట పాడిన. ఎవరు చూసినా గుండె నిండా నువ్వు గుండు పగిలిపోద్ది అంటాడు దేవుడు. ఇందులో అన్ని కాముకత్వాలు, ఇందులో భర్త మీద ద్వేషము, అత్త మీద ద్వేషము, కోడల మీద ద్వేషము, ఇన్ని ద్వేషాలు పెట్టుకొని గుండె నిండా అంటే కొబ్బరి చిప్ప పగిలినట్టు పగల కొడతాడు దేవుడు. ఎవరి దగ్గర మీరు అబద్ధాలు చెప్పేది? ఎవరి దగ్గర? అవమానపరుచుకుంటున్న వారికి దేవుడు చెప్తున్న మాట, ఓ భర్తవై ఉండి నువ్వు నీ భార్యను అవమానపరుచుంటే సారీ చెప్పు నీ భార్యకి. తప్పు చేసింది ఎవరైనా తగ్గించుకుంటే హెచ్చిస్తాడు దేవుడు. తనను తాను తగ్గించుకున్నవాడట. ఒక భార్యగా నువ్వు నీ అత్తని కానీ, నీ మామని కానీ, నీ భర్తని కానీ అవమానపరుచుంటే ఈ రోజు ఇంటికి వెళ్ళి నువ్వు సారీ చెప్పు. లేదంటే నీ జీవితానికి కలిగే నీతి ఏమీ లేదు. ఎందుకంటే ధర్మశాస్త్రము వినువాడు దేవుని దృష్టికి నీతిమంతుడు కాడు, కానీ ధర్మశాస్త్రము అనుసరించి ప్రవర్తించేవారే దేవుని దృష్టికి. ఎందుకు కుటుంబాల గురించి చెప్పాల్సి వస్తుంది చెప్పనండి? ఈ మధ్యకాలంలో కుటుంబ విలువలన్నీ పడిపోతా ఉన్నాయండి. నా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు అక్కడ పెద్దలు మాట్లాడుకునే మాట ఏం చెప్పమంటారా?
ఎవరైతే ఏ పనికి రాకుండా బలాదూరు తిరుగుతూ ఉంటారో వాళ్ళందరి గురించి పెద్దలు మాట్లాడే మాట, వీడికి పెళ్లి చేస్తే సెట్ అవుతాడు రా అనేవాళ్ళు. మీరు ఎంతమంది విన్నారు ఈ మాట? చాలా మంది విన్నారు. అంటే సెట్ కానోడిని సెట్ చేసే వ్యవస్థ ఒకప్పుడు ఏ వ్యవస్థ అంటే వివాహ వ్యవస్థ. కానీ ఇప్పుడు అన్ని సెట్ అయినోడిని కూల్చే వ్యవస్థ ఏం చెప్పండి? బాగా తెలిసిన బ్రదర్ మా మినిస్ట్రీలో ఒక ఆయన చాలా లా ఉంటాడు, నాకు డబుల్ ఉంటాడు, నాకు చాలా లా ఉంటాడు. మనోడి పెళ్ళికి వెళ్ళాం మేమందరం. వెళ్ళిన తర్వాత మళ్ళీ మనోడి పనుల్లో మనోడు బిజీ అయిపోయాడు, మా మినిస్ట్రీలో మేము బిజీ అయిపోయాం. మళ్ళీ కలిసి టైం పాస్ అయిపోయి 2 months తర్వాత నేను మళ్ళీ మీటింగ్లో కలుసుకున్నాను. చూసేసరికి నాకంటే సన్నగైపోయాడు. నేను వెంటనే అన్నాను, ఏంటి ఏం చేస్తున్నారు అసలు? తొండండి మీరు, తొండన్నా మీరు చేయడం తప్పన్నా, ఆ డైట్ సీక్రెట్ ఏంటో మాకు చెప్పండి అన్నాను. ఎందుకంటే సేవకులు కానీ మీరు నమ్మరండి, మాకు చెప్పేది ఒకటి, ఇక్కడ జరిగేది ఒకటి ఉంటుందండి. ఎవరు మాట వచ్చేందరికే మాట.